శౌర్యాన్ని కిడ్నాప్ చేసింది జోష్న అని తెలుసుకుని జోష్న చంప పగలగొట్టిన దీప, శౌర్యాన్ని కాపాడిన కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. అమ్మో, ఇది నిజంగానే అనంత పని చేస్తుంది. అసలు దీపని అంత చూస్తానని చెప్పింది. దీపని ఏం చేస్తుందో ఏంటో. వెంటనే ఈ విషయం కార్తిక్ గారికి ఫోన్ చేసి చెప్పాలి అనిక దాసు అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు. రేయ్, ఇప్పుడే నేను జోష్నతో మాట్లాడాను రా, తను చాలా కోపంగా ఉంది దీప మీద, దీపని బతకనివ్వను అని చెప్పేసి అందరా నా తోటి అనిక. దాసు అంటుంటే, ఏంటి మావయ్య నువ్వు ఎప్పుడు తను ఆ మాటలకే చెప్తుంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఫోన్ చేశావు? ఏమో లేదురా, తనకి నిజం తెలిసిపోయినట్టుంది. తను నా కూతురని అనట్లేదు, అలాగని సుమిత్ర వాళ్ళ కూతురని కూడా చెప్పట్లేదు. తను ఎవరో తనకి తెలియదంట. తను ఒకవేళ ఫిక్స్ అయ్యేలా ఉంటే సుమిత్ర కూతురుననే ఫిక్స్ అవుతాను అని చెప్పేసి నా ముందే సవాల్ చేసి వెళ్ళిందిరా. దీపని చంపేస్తాను, దీపాన్ని బతకనివ్వను అని చెప్పేసి అనేసి మరీ వెళ్ళిందిరా. అందుకని టెన్షన్గా ఉంది నాకు అని ఇక దాసు అంటుంటే, సరే మావయ్య నేను చూసుకుంటాను అని కార్తిక్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. ఇంకో పక్క శౌర్యన్ అయితే కార్తిక్ వెతుకుతూ ఉంటాడు. ఖచ్చితంగా జోష్నే చేసి ఉంటుంది. అయితే దాసు మావయ్య ఇప్పుడు ఫోన్ చేసి దీపాన్ని బతకనివ్వను అని చెప్పేసి అందరి మాటలు నిజంగానే ఇప్పుడు అదే చేస్తున్నట్టుంది. శౌర్యని దూరం చేసి ఆ తర్వాత నన్ను కూడా బయటికి రప్పించి దీపాన్ని కూడా ఏదైనా చేద్దామనుకుంటుందా హాస్పిటల్లో? అసలు ఏం చేయబోతుంది జోష్న? తనకి నిజమేం తెలిసిందో తెలుసుకోవాలి. నాకు చాలా భయంగా ఉంది. దీపాన్ని ఏమైనా చేయబోతుందా ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తిక్. అయితే దీప ఏమో హాస్పిటల్లో కూర్చుని, అయ్యో శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పేసి పార్వతం గారు అన్నారు. నిజంగా కిడ్నాప్ చేస్తే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఏంటో మా శౌర్యాన్ని విడిపించడానికి. అసలు ఎవరు చేసి ఉంటారు? అయినా శౌర్యాన్ని కిడ్నాప్ చేయాల్సిన పని ఏముంది? మేమంత డబ్బున్న వాళ్ళం కూడా కాదు. మా దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆశిస్తారు? దేవుడా, ఏమైందో ఏంటో అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది దీప. అయితే ఆ దీపకైతే డౌట్ వచ్చి, అవును ఇందాక బావ మావయ్యతో మాట్లాడారు కదా, మావయ్యకి ఫోన్ చేద్దాము అని ఇక దీప ఫోన్లోంచి శ్రీధర్కి అయితే ఫోన్ చేస్తుంది దీప. హలో మావయ్య. చెప్పమ్మా దీప, శౌర్య దొరికిందా? ఏంటి శౌర్య దొరకడం ఏంటి మావయ్య? నీకు కార్తిక్ గారు ఏం చెప్పలేదా? లేదు మావయ్య. అసలు చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి అని ఇక తెలియనట్టు యాడ్ చేసి మాట్లాడుతుంది ఇక దీప. అయితే అది కాదమ్మా, శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారో ఎందుకు చేశారో ఏమీ తెలీదు. స్కూల్ నుంచి ఇంకా రాలేదేంటి అని స్కూల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయింది అన్నారు. అందుకని అప్పుడే భయం వేసి వీడికి ఫోన్ చేశానమ్మా అని చెప్పేసి ఇక శ్రీధర్ అంటుంటే, అవునా సరే మావయ్య, మరి బావ ఎందుకని నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక దీప అంటుంటే, ఏమోనమ్మా వాడికి ఎవడి మీద అనుమానం ఉందేమో, నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావని నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడేమో అని ఇక శ్రీధర్ అంటుంటే, సరే మావయ్య అయితే మీకు మళ్ళీ చేస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తుంది దీప. అయితే అసలు ఈయనకు కూడా ఏం మ్యాటర్ తెలియదు అనమాట. అయితే ఖచ్చితంగా ఇది చేసింది జోష్న అయి ఉంటుంది. నా పిల్లని కిడ్నాప్ చేసే అవసరం జోష్నాకి తప్ప ఇంకెవరికి ఉంది? ఖచ్చితంగా జోష్నే చేసి ఉంటుంది అని చెప్పేసి ఇక దీప అయితే మనసులో అనుకుంటుంది. నా దగ్గరికి వచ్చి ఇలా నిజం చెప్పడానికి ఆవిడకి ఎంత ధైర్యం! అసలు పార్వతం గారికి ఇలా కిడ్నాప్ చేశారు, ఇలా మీ పిల్లని కిడ్నాప్ చేస్తే ఎంతెంత మంది రౌడీల్లా గుండల్లా తిరుగుతున్నారో తెలుసా అని నన్ను కావాలని భయపెట్టడానికి ట్రై చేసింది. అంటే ఫస్ట్ బావని అక్కడి నుంచి బయటికి పంపించాలని చూసింది. తర్వాత బావలేని టైం చూసి పార్వతం గారు నా దగ్గరికి వచ్చి శౌర్యాన్ని కిడ్నాప్ చేశారు అని నా దగ్గరికి వచ్చి చెప్పింది. అంటే మేము అమ్మకి ఆపరేషన్ చేసే టైంకి ఇక్కడ ఉండకూడదని వీళ్ళు ప్లాన్ వేశారు. అంటే జోష్నకి మా మీద డౌట్గా ఉంది, మేము ఇప్పుడు బిడ్డని కోల్పోతుంది అమ్మకి బోన్ మ్యారో ఇవ్వడం వల్లే అని చెప్పేసి జోష్నకి డౌట్ వచ్చినట్టుంది. అందుకని మమ్మల్ని హాస్పిటల్ నుంచి బయటికి పంపేద్దాం ఆపరేషన్ టైంకి అని ప్లాన్ వేసినట్టుంది అని చెప్పేసి ఇక దీపక్ అయితే జోష్న ప్లాన్ అర్థమైపోతుంది. చెప్తాను, దీని ప్లాన్ దీనికే విసిరి కొట్టేలా చేస్తాను. ఇక దీప అయితే మనసులో అనుకుని కార్తిక్ అయితే ఫోన్ చేస్తుంది. హలో బావా, నువ్వెక్కడా వెతకాల్సిన అవసరం లేదు, ఇదంతా జోష్న ఆడుతున్న మాస్టర్ ప్లాన్. శౌర్యని అడ్డం పెట్టుకుని మా ఇద్దరిని హాస్పిటల్లో ఉండనివ్వకుండా బయటికి వెళ్ళేలా చేస్తుంది అని చెప్పేసి ఇక దీప అంటుంటే, నాకు కూడా అర్థమైంది దీప. అవును బావా, అందుకని నువ్వు శౌర్యని ఎంత ఫాస్ట్గా కనుక్కుంటే అంత ఫాస్ట్గా కనుక్కొని తీసుకొచ్చాయి. ఈ లోపల నేను జోష్న పట్టుపడతాను అని చెప్పేసి ఇక దీప కాల్ కట్ చేసేస్తుంది. అయ్యో, ఇప్పటికిప్పుడు మరి దీప వెళ్ళి గొడవ పెట్టుకుంటే వాళ్ళ అమ్మ దృష్టిలో చెడ్డదైపోతుంది కదా. ప్రూవ్ చేయాలి ఈసారి ఎలాగైనా సరే. శౌర్యాన్ని కిడ్నాప్ చేసింది జోష్నని ప్రూవ్ చేయాలి. శౌర్య కనబడితే ఆ శౌర్యాన్ని తీసుకువెళ్ళిన రౌడీని కూడా ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే మనసులో అనుకుని శౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా స్కూల్ చుట్టుపక్కల అందరిని అడుగుతూ ఉంటే, చూసాము ఎవరో రౌడీలా ఉన్నారు, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళారు,
సర్లే తెలిసిన వాళ్ళు ఏమో బాగానే ఉన్నారు, బాగానే చూసుకుంటున్నారని మేము కూడా ఇంకా పట్టించుకోలేదు అని ఇక చుట్టుపక్కల వాళ్ళు చెప్పేసరికి సరే సరే అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్లో అయితే కార్తిక్ అయితే వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక అక్కడే శౌర్య బ్యాగ్ కనిపిస్తుంది. ఇదేంటి శౌర్య బ్యాగ్ ఉంది, శౌర్య బ్యాగ్ ఇక్కడ ఎందుకు పెట్టింది అంటే తనకి డౌట్గా ఉందేమో, వాళ్ళు రౌడీలు తనని కావాలని తీసుకువెళ్ళాలని తనకు డౌట్ వచ్చి బ్యాగ్ ఇక్కడికి విసిరేసిందా, అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది అని ఇక కార్తిక్ అయితే వెతుకుతూ ఉంటాడు. దీపక్ కోపం వచ్చి జోష్న ఇలా రా అని చెప్పేసి ఇక జోష్న అయితే చేయి పట్టుకుని లాక్కొని తీసుకువెళ్తుంది ఒక రూమ్లోకి. జోష్న చెప్తావా చెప్పవా, నువ్వు చెప్పకపోతే నీకు మర్యాద దక్కదు, నా కూతురుని ఎందుకు కిడ్నాప్ చేసావో నాకు ఇప్పుడు తెలియాలి అని చెప్పేసి ఇక దీప అంటుంటే నీకేమైనా పిచ్చా దీప, నేనెందుకు కిడ్నాప్ చేస్తాను మీ పిల్లని, నాకేం అవసరం, అయినా నేను సుమిత్ర గారి కూతుర్ని, నీ పిల్లని కిడ్నాప్ చేస్తే నాకేమొస్తుంది అని ఇక జోష్న అంటుంటే విధవ నాటకాలు డబుల్ యాక్షన్ ఆడకు జోష్న, నాకు తెలియదు అనుకున్నావా, ఈ టైంలో అసలు నేను హాస్పిటల్లో ఎందుకు ఉన్నాను, నా ప్రెగ్నెన్సీ ఎందుకని నేను కోల్పోతున్నాను కావాలని అని చెప్పేసి మమ్మల్ని బయటికి పంపేస్తే మీ అమ్మకి మాకు ఏ లింక్ ఉండదని చెప్పేసి కదా నువ్వు ప్లాన్ వేస్తున్నావు అనిక దీప అనేసరికి ఏంటి తనకు తెలిసిపోయిందా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఇక జోష్న అయితే ఏంటి హడలిపోయావా, నాకు తెలిసిపోయిందని, నా కూతురు నువ్వు కావాలని కిడ్నాప్ చేసావు, ఫస్ట్ మా బావని బయటికి పంపించావు, తర్వాత పార్యతం గారితో విషయం తెలిసేలా చేసి నన్ను కూడా బయటికి పంపిద్దామని చూసావు, కానీ నేను వెళ్ళలేదు, నీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, నేను నా కడుపులో ఉన్న బిడ్డ వల్ల నాకు ఆపద ఉంది కాబట్టి బావ తీయించుకోమన్నారు కాబట్టి తీయించుకుంటున్నాను, కావాలని నా బిడ్డను చంపుకోవడానికి నాకేమన్నా పిచ్చా అని దీప అంటుంటే ఏమో మీరు అసలు కరెక్ట్గా ఇవాళ ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటున్నారు, మా అమ్మకి చేయాల్సిన టైంకి ఎందుకు చేయించుకుంటున్నారు అని జోష్న అంటుంటే అవన్నీ డాక్టర్ని అడుగు, నీకు డాక్టర్ సమాధానం చెప్తారు, నేను డాక్టర్ని కాదు కదా, ఆవిడ ఎందుకు నాకు ఇవాళ సుమిత్రమ్మ గారికి ఒకే రోజు ఆపరేషన్ పెట్టారు నాకేం తెలుసు, నువ్వు మాత్రం ఇప్పుడు శౌర్య గురించి ఎక్కడం చెప్పకపోతే నీ చెప్ప పగులుతుంది అని దీప అంటుంటే ఏంటి కొడతావా, ఎందుకు కొడతావు నన్ను, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా, ఆధారం చేయడానికి మా బావ వెళ్ళారు, ఆల్రెడీ నాకు తెలిసి శౌర్య దొరికేసే ఉంటుంది, దొరికిందంటే నీ పని అయిపోయినట్టే అనిక దీప అంటుంటే అంత సీన్ ఏం లేదు దొరకదు అని జోష్న అంటుంది. అంటే దొరకదా అంటే కిడ్నాప్ చేయించింది నువ్వే కదా అనిక జోష్న చెంప పగలు కొడుతుంది దీప అయితే. ఏ దీప కొట్టకు, కొట్టావంటే మా అమ్మని పిలుస్తాను, మర్యాద దక్కదు నీకు అనిక జోష్న అంటుంటే సిగ్గు లేకుండా పెద్దవాళ్ళు అందుకే పిలవడం, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నేను చూసుకుందాము, నా కూతుర్ని మా ఆయన్ని మా అత్తని అందరినీ ఎందుకు మధ్యలోకి లాగుతావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకో, అంతేకాని మా వెనకతల కుటుంబాన్ని లాక్కు, నేను కూడా నీ కుటుంబాన్ని లాగి నేను పడగొట్టాలనుకుంటే ఎంతసేపు కాదు నాకు, కానీ ఎందుకు ఇప్పటికే నీకు మెంటల్ టార్చర్ ఎక్కువైపోయింది, అసలుకే నువ్వెవరు కూతురువో నీకే క్లారిటీ లేకుండా పోయింది, ఫస్ట్ ఒకసారి నెగిటివ్ వచ్చింది ఇంకోసారి పాజిటివ్ వచ్చింది, అప్పటి నుంచి నీ ఫేస్ అని కన్ఫ్యూజన్ చూస్తూనే ఉన్నాను, అసలు నువ్వెవరు కూతురువో నీకే తెలియదు, మళ్ళీ నన్ను అంటావు అనాథనని అదని ఇదని నన్ను అంటావు, ఫస్ట్ అసలు నువ్వెవరు కూతురువో నువ్వే తెలుసుకో అనిక దీప అనేసరికి దీప ఎంతో తెలుసుకోవడానికి ఏముంది, వీళ్ళే నా తల్లిదండ్రి, అవునా తెలిసినప్పుడు మా పిల్లని ఎందుకు కిడ్నాప్ చేసావు, నా కడుపు పోతే ఏంటి ఉంటే నీకేంటి అనిక దీప అయితే గట్టిగా అడుగుతుంది. చెప్పవే చెప్పు అని మళ్ళీ కొట్టబోతుంటే అమ్మ కొట్టకు దీప కొట్టకు, చెప్తాను శౌర్య ఎక్కడుందో చెప్తాను అనిక శౌర్య ఎక్కడుందో చెప్పేస్తుంది. ఇక జోష్న అయితే బాబా శౌర్య ఈ అడ్రస్లో ఉందంట అని చెప్పేసి ఇక అడ్రస్ అయితే చెప్తుంది దీప కార్తిక్ ఫోన్ చేసి. నేను కూడా చుట్టుపక్కల ఉన్నాను దీప, ఇక్కడ శౌర్య బ్యాగ్ దొరికింది నాకు, అందుకే ఈ పక్కనే వెతుకుతున్నాను, చూడు బాబా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఒక భూత్ బంగళా ఉన్న ఇల్లులో ఉందంట, వెళ్ళి తీసుకుని వచ్చాయని చెప్పేసి ఇక దీప అంటుంది. సరే అని ఫోన్ కట్ చేస్తాడు ఇక కార్తిక్ అయితే. వెళ్ళి ఇక శౌర్యని అక్కడ చూడడంతో అక్కడికి వెళ్ళి ఇక రౌడీని చితక్కొట్టి ఈ కిడ్నాప్ ఎవరు చేశారో ఇక రౌడీని అడిగేసరికి వాళ్ళు జోష్న పేరు చెప్పడంతో ఇక ఆ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటాడు కార్తిక్. ఆ వీడియో రికార్డ్ చేసుకుని ఇక శౌర్యాన్ని తీసుకుని హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు. దీప నిజం తెలిసిపోయింది కదా, ఇంకా శౌర్య దొరికేసినట్టుంది కదా, ఇంకా వదిలే నన్ను అని జోష్న అడుగుతుంటే అసలు నేను వదిలిపెట్టేలే లేదు జోష్న, ఏమనుకుంటున్నావు నువ్వు, ఎన్ని రోజుల నుంచి నిన్ను ఊరుకోమంటావు, ఒకసారి నా మీద నా పిల్ల మీద దాడి చేయించావు, అప్పుడు చుక్కలు చూపించినట్టు కొట్టాను నీకు, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ నా కూతురు మీ జోలికి వెళ్ళావు, తెలుసు కదా నా కూతురు జోలికి వస్తే అసలు ఎలా ఉంటుందో నీకు తెలీదు, ఇప్పుడు ఇవాళ నీ బండారం మొత్తం బయట పెట్టబోతున్నాము, నువ్వు మా మీద ఎన్ని దాడులు చేశావో అన్ని దాడులకి సాక్ష్యం పొందమని చెప్పేసి మా బావకు చెప్పాను, నాకు తెలిసి సాక్ష్యాలతో సహా బావ వస్తున్నట్టున్నారు ఇక్కడికి, నీ పని అయిపోయినట్టే ఫినిష్ అని చెప్పేసి ఇక దీప అంటుంది జోష్నని. దీప కొంచెం ఆలోచించు దీప, ఎందుకు ఆలోచించాలి, నువ్వు చాలా గ్రేట్ ఉమెన్ కదా, మీ అమ్మ దృష్టిలో నువ్వు చాలా మంచిదానివి, ఎప్పుడు అమ్మ మాట వింటావు జవదాటవు ఎవరిని ఏమి చేయవు అని సుమిత్రమ్మ గారు నమ్ముతున్నారు, ఇవాళ
అవన్నీ అబద్ధాలని ఆవిడకి తెలియాలి అని చెప్పేసి ఇక దీప అనేసరికి షాక్ తో చూస్తూ ఉండిపోతుంది. ఇక జోష్న అయితే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.